హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మళ్ళీ మార్నింగే కదక్క ఈ వంట అంతా చూపించారు, మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నారు ఏంటనుకుంటున్నారా? నిన్న వ్లాగ్ అనేది పోస్ట్ చేయలేదండి, కుకింగ్ వ్లాగ్ అనేది. ఎందుకంటే కరెంట్ పోయిందనమాట మధ్యలో. సర్లే రోజు చూపించే వంటే కదా అని చెప్పేసి నేను కూడా అంత లైట్ తీసుకున్నాను. షూట్ చేశాను కానీ వీడియో అనేది అప్లోడ్ చేయాలన్నమాట. ఒక సిస్టర్ అడిగారు, ఏంటక్క కుకింగ్ వీడియో పెట్టలేదు, టైలరింగ్ వీడియో పెట్టావని. సో సరే, మనకి ఎలాగో వీడియోస్ ఉన్నాయి కదా కెమెరాలో, ఎందుకు డిలీట్ చేయడం అని చెప్పేసి ఇంకా పోస్ట్ చేస్తున్నాను. ఇంకా మార్నింగే నిన్న 6కే లేచానండి. లేవగానే మొత్తం పనులన్నీ చేసుకున్న తర్వాత ఇంకా టీ పెడుతున్నాను. నిన్న క్యారెట్ ఫ్రై చేశానండి, అది నైట్ కూడా వచ్చింది. ఇంకా బయట నుంచి సాంబార్ తీసుకొచ్చాను. ట్యూషన్ నుంచి పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అప్పుడు వచ్చేటప్పుడు సాంబార్ తీసుకొచ్చాను. ఇంకా చిన్నోడు సాంబార్ కావాలని అడిగాడు. ఇంకా 20 రూపీస్ ఉంటుంది, బాగుంటుంది అక్కడ. కొంచెం టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది, నీట్గానే చేస్తారు. అందరి దగ్గర తీసుకురానండి, కొంతమంది పర్టికులర్గా ఉన్న వాళ్ళ దగ్గర మాత్రమే తెస్తానన్నమాట. సో ఇప్పుడైతే టీ అవుతుంది కదా, ఇడ్లీ పిండి ఉంది, అట్లు వేద్దామని చెప్పేసి. ఈరోజు పూరి చేశాను కదా, నిన్న ఇడ్లీ పిండి చేశాను అనమాట. ఇడ్లీ పిండి ఉంది, అందుకు నేను దోశలు వేసాను. అంటే నార్మల్ దోశలు అంటే అట్లు. ఇంకో ఇలాంటి ప్యాన్ ఉంటే మీ దగ్గర కూడా మనం అట్లు వేసుకోవచ్చు. ఒక ఇడ్లీ పిండి ఉంటే చాలా రకాలుగా చేసుకోవచ్చండి. మనం దాంట్లో మైదా పిండి కలిపి బజ్జీల కింద వేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా మైదా పిండి కలిపి పల్చగా దోశలు వేసుకోవచ్చు, బియ్యం పిండి కలిపి చిన్న చిన్న చిట్టి చిట్టి పునుగులు వేసుకోవచ్చు. చాలా రకాలుగా చేసుకోవచ్చు అనమాట. ఇలాగ అట్లు వేసుకోవచ్చు, ఇడ్లీలు వేసుకోవచ్చు. నేను పిండి ఎక్కువ నానబెట్టాను అనుకోండి, ఫస్ట్ రోజు ఇడ్లీలు వేస్తాను, కమ్మగా ఉంటుంది కదా పిండి అనేది. ఇంకా 2-3 రోజులు, 2-3 రోజులు కాదులేండి, 2 రోజులే ఉంటుంది. ఆ 2 రోజులు అయిందనుకోండి, 2 రోజులు అయిపోగానే ఇంకా అది కొద్దిగా పుల్లగా అనిపిస్తుంది కదా, ఇంకా మన వాళ్ళు తినరు అనమాట. అప్పుడు నేను ఇలాగా చేంజ్ చేస్తూ ఉంటాను. చేంజ్ చేస్తూ ఉండేసరికి కరెక్ట్గా మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇదే మెథడ్లో. అయితే ఇది అయితే చాలా క్రిస్పీగా వచ్చాయి. ఈరోజు పూరీలు వేసాను కదా, రేపు ఏం చేయాలో చూడాలి. ఈ రోజు నుంచి పిల్లలకు హాలిడేస్ అండి, ఇంకా అందరికి హాలిడేస్ మాట. 24కి వెళ్ళి ప్రోగ్రెస్ రిపోర్ట్లు అయితే తీసుకోవాలి. పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టి మరీ చదివించానండి. ఎంత వర్క్ ఉన్నా కూడా చూడాలి రిజల్ట్స్ ఎలాగొస్తాయో. A1 వస్తే మాట ఇచ్చానమాట, ఖచ్చితంగా మీకు కావాల్సినన్ని కొంటాను A1 వస్తే. అంటే టాప్ అంటే స్కూల్ టాప్ కాదు, A1 ఫస్ట్ గ్రేడ్ వస్తే ఏది అడిగితే అది కొంటాను అని చెప్పాను. ఏం చేస్తారేమో, ఇద్దరికి అలాగే చెప్పాను. నేను ఎక్కువ కొట్టనండి, ఫస్టే చెప్తానమాట, మీకు A1 వస్తే ఇది చేస్తాను, అది కొంటాను, ఇది కొంటానని. దాని మీద ఇష్టంతో చదువుతారు కదా, అందుకని చెప్పేసి. ఇప్పుడు అట్లు వేసాను కదా, దాంట్లోకి చట్నీ కావాలి కదా, అందుకని చెప్పేసి పల్లీల చట్నీ చేస్తున్నాను. పల్లీల చట్నీ చేసినప్పుడల్లా ఖచ్చితంగా కొంచెం అయితే జీలకర్ర వేస్తానండి. జీలకర్ర అన్నా సరే, జీలకర్ర కంపల్సరీ, జీలకర్ర వేస్తాను. అదేవిధంగా 2-3 ఎండుమిరపకాయలైనా లేదంటే పచ్చిమిరపకాయలైనా ఏదైనా వేస్తాను అనమాట. సో పిల్లల కోసం ఇప్పుడు రిజల్ట్ కోసం వెయిటింగ్ అనమాట. A1 వస్తే ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఎందుకంటే నేను ఈ పనులు చేసుకుంటేనే పిల్లల్ని చూసుకుంటూ చదివిస్తున్నాను కాబట్టి అది నా సక్సెస్ అని అనుకోవాలి ఒక మదర్గా. చూడాలి, చెప్పాను A1 ఖచ్చితంగా వస్తే మీకు ఏది కావాలంటే అది కొనిపిస్తాను. పెద్దోడికి అంట రిమోట్ కార్ కావాలంట, చిన్నోడు కూడా రిమోట్ కార్ కావాలి నాకు. ఇంకా ఏదో చాక్లెట్ కావాలన్నాడు, డైరీ మిల్క్ చాక్లెట్, రెస్టారెంట్ అంట. చాలా పెద్ద లిస్టే ఉందండి A1 వస్తే. రాకపోతే మాత్రం కొనను. మళ్ళీ రాకపోయినా కొన్నామనుకోండి అదే అలవాటు అయిపోతుంది. మా అమ్మ రాకపోయినా బాగానే కొంటుంది, లైట్ తీసుకుంటారనమాట. అందుకని చెప్పేసి వస్తేనే, ఇద్దరికి ఎవరికి వస్తే వాళ్ళకి, ఒకరికి వచ్చి ఒకరికి రాకపోయినా వచ్చిన వాళ్ళకి మాత్రమే నేను కొంటానని డిసైడ్ అయిపోయాను. ఇంకా వెనస్డే రిజల్ట్ వస్తుంది, ఆ రిజల్ట్ కోసం వెయిటింగ్ అనమాట. కొంచెం పల్లీలు వేసాను కదా, జీలకర్ర వేసాను కదా, వెల్లుల్లి వేసాను. ఆ వెల్లుల్లి వేయటం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఒక 2 వెల్లుల్లి, పక్కనే రైస్ పెట్టేశానండి. అప్పటికి ఇదంతా అయ్యేసరికి కరెంట్ పోయిందనమాట. ఇంకా నేను ఏం చేశానంటే, ఇంకా ఫ్రై చూపించలేదు, క్యారెట్ ఫ్రై మొత్తం కూడా గీకేసి సన్నగా ఫ్రై చేశాను. అది వీడియో అనేది ఇంకా షూట్ చేయలేదు, బాగా చీకటి అయిపోయింది, లైట్ కూడా తక్కువైపోయింది, లైటింగ్ కూడా మరి అంతగా చూపించడం ఎందుకులే అంత చీకట్లో కూడా అని చెప్పేసి ఇంకా కెమెరా ఆఫ్ చేశాను అనమాట. కొద్దిగా పుట్నాలు వేస్తున్నాను. ఇదంతా బాగా ఫ్రై చేసేసి పక్కన పెట్టేస్తాను. చల్లారిన తర్వాత పిల్లలు అప్పటికి లేస్తారు.
వాళ్ళకి తినిపించేసి స్కూల్కి పంపించేస్తానండి. ఇంకా రేపు నుంచి స్కూల్ లేదు. రేపు నుంచి అందరికీ హాలిడేస్ అనమాట. ఇదిగోండి కరెంట్ పోయింది కదా, లైట్ వేసి మరీ చూపిస్తున్నాను. ఇదిగో ఇది క్యారెట్ ఫ్రై కనిపిస్తుందా? ఇదిగోండి క్యారెట్ ఫ్రై. ఇంకా ఈయన ఫస్ట్ టైం ఈ సమ్మర్లో ఫస్ట్ టైం తింటున్న మ్యాంగోస్ అండి. 2 తీసుకొచ్చారు. అంటే 2 అంటే బయట 2 పెట్టాము. అన్నీ ఉన్నాయనుకోండి తినేస్తారు, అందుకని చెప్పేసి ఎక్కువ పెట్టలేదన్నమాట. బయట 2 పెట్టాము. ఎన్ని ఉంటే అన్ని. మా వాళ్ళకి ఫేవరెట్, మన వాళ్ళకే కాదండి అందరికీ ఫేవరెట్ కదా. ఫస్ట్ సీజన్లో తింటున్న మ్యాంగో అండి ఇది సమ్మర్లో. మాకు చాలా బిగ్ ఫ్యాన్స్ అనమాట ఫ్యామిలీ అంతా మ్యాంగోస్కి. ఇంకా చెత్త డబ్బా మొత్తం కూడా మామిడికాయల చెత్తతో నిండిపోతుంది. ఇంకా పిల్లలు ఒళ్ళంతా చేసేసుకుంటారు కిందంతా. ఇంకా ఈగలు దోమలు ఇంకా కామన్. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఈ సమ్మర్ అంతా కూడా. నేను లాస్ట్ ఇయర్ కూడా అంతే. లాస్ట్ ఇయర్ బాగా చిన్నపిల్లలు కాబట్టి మరి ఎక్కువ ఏం తినలేదు, కానీ ఇప్పుడు తినే పిల్లలు కదా కొంచెం తింటారు. కానీ లిమిటెడ్గా పెడదామని డిసైడ్ అయ్యాం. అడిగినంత కాకుండా మళ్ళీ వెయిట్ చేస్తుంది కదా. వీళ్ళు ఓన్లీ పైన తొక్క తీస్తేనే తింటారండి, లేకపోతే తినలేరు. ఈ మోచే నుంచి మొత్తం కూడా రసం అనేది జ్యూస్ అనేది కారిపోతుంది. జ్యూస్ చేయమని అడుగుతుంది అనమాట. సండే చేస్తారులే డాడీ ఉంటారు కదా అని అంటున్నా. ఎందుకంటే నేను కొంచెం మనకి వర్క్ ఎక్కువ ఉంది కదా, ఇవన్నీ చేస్తే వర్క్ ఆగిపోతుందండి. తర్వాత ఒక బ్లౌజ్ కుట్టానండి. యాక్చువల్గా ఈరోజు 2 బ్లౌజులు కుట్టాను. మార్నింగ్ ఒక చూపించాను కదా మీకు అర్జెంట్ బ్లౌజ్ అని, అది అయిపోయింది. ఇది వచ్చేసి 2వ బ్లౌజ్ అనమాట. మా వాడికి ఈ స్పూన్ అంటే ఇష్టం. ఎన్నిసార్లు చెప్పినా ప్లాస్టిక్ వాడకూడదన్నా సరే వినట్లేదు. సో ఇంక వీళ్ళు తినేసిన తర్వాత ఇంకా ఒక బ్లౌజ్ అయితే కుట్టాను. ఈరోజు ఇవ్వాల్సిన బ్లౌజ్ అండి అది. ఇది దీంతో రాకపోయినా సరే ట్రై చేస్తూ ఉంటాడనమాట. స్టీల్తో తినాలన్న చెప్పినా కూడా వినడు. చిన్న చిన్న పీసెస్ కింద తీస్తేనే తింటారు పిల్లలు. మళ్ళీ తొక్కతో తినటం రాదు. కానీ మా వారికి తొక్కతో తింటేనే టేస్ట్ బాగుంటుందంట. అసలు దానిపైన తొక్క తీయరు. సో ఇప్పుడైతే 3:30 అయిందండి టైం వచ్చేసి. మొత్తం అంతా ఇల్లంతా క్లీన్ చేశాను. క్లీన్ చేసి అది ఓవర్లాక్ మిషన్ అసలు ఉందా లేదా అన్నట్టే ఉంటుంది అనమాట. ఓవర్లాక్ మిషన్ అనేది అంత సింపుల్గా డిజైన్ చేసుకున్నాను. ఇదంతా క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా నేను కొన్ని వీడియోస్ అనేది వాయిస్ ఓవర్ ఇవ్వాలండి. వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్పుడు మళ్ళీ ఒక లైనింగ్ తడిపి ఆరబెట్టుకుంటాను. సండేకి ఇవ్వాలి. ఇదంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇదంతా మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకుని చెత్త అంతా బయట పాడేస్తానండి. అంటే బయట ఒక కవర్ ఉంది, మళ్ళీ ఇక్కడే పెట్టుకుంటే చూస్తారు కదా జనాలు, అంతా చూడడానికి కూడా నీట్గా ఉండదు కదా. అందుకుని ఈ బ్లౌజు ఆర్మ్ లూజ్ ఎక్కువ, అంటే చెస్ట్ లూజ్ ఎక్కువ, నడుము లూజ్ బాగా తక్కువ అండి. 46 చెస్ట్, నడుము లూజ్ వచ్చేసి 31. సో ఇలాంటి బ్లౌజ్ ఖచ్చితంగా మన వాళ్ళకి చూపించాలి. వీడియో కూడా షూట్ చేశాను. చూడండి ఇదంతా కూడా నీట్గా చూసారా ఎంత బాగుందో. ఒక్కసారిగా లుక్ మారిపోయింది కదా. ఇదండి ఈరోజు ఈవినింగ్ వ్లాగ్. నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్